పాలస్తీనాలోని గాజా ఏదైతే వాళ్ళ ప్రధాన కేంద్రం, వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను ఇంతకుముందు కూడా చెప్తూ వచ్చాను, మనకి కాశ్మీర్ లోయలో ఇదివరకటి పరిస్థితులు ఎట్లాగా ఉండేదో ఇప్పటికీ దాదాపుగా 90% అట్లాగే ఉంది, ఒక 10% మారారేమో. అక్కడ అదే పరిస్థితి. పేరుకి వాళ్ళందరూ అక్కడ ఉన్న ఆ హమాస్ తీవ్రవాదులకు అనుకూలంగా బ్రతకాల్సిందే. వాళ్ళకి అలవాటైపోయింది. అది పుట్టినప్పటి నుంచి అది అలవాటు చేశారు. ఇజ్రాయెల్ మీద ద్వేషంతో అలవాటు చేశారు. అందుకనినే బందీలు వాళ్ళ మధ్యలోనే ఉన్నారు, ఇజ్రాయెల్ బందీలు. కానీ వాళ్ళని కాపాడడం అంటే ఆ బందీలను రక్షించడం కోసం ఇజ్రాయెల్ 37,000 మంది ప్రాణాలు తీసింది. హమాస్ ఏమంటది, వాళ్ళందరూ పాలస్తీనా పౌరులు అంటుంది. అమెరికా, యూరప్ దేశాలు కూడా అవునంటాయి. కానీ బందీలు ఏమంటారు, అలాగ వచ్చినటువంటి మొన్న 4 బయటపడ్డారు కదా, వాళ్ళు ఏమంటారంటే అక్కడ ఏ ఒక్కళ్ళు గాజాలో ఉన్న పౌరులు ఎవరూ లేరు, అందరూ హమాస్ వాళ్ళే అని చెప్పుకొచ్చారు. దాన్నే ముందు ఇజ్రాయెల్ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్త వివాదం అందరూ కూడా ఇదిగో ఇదే మీ ధోరణి అంటూ మండిపడేటప్పటికి దాన్ని ఉపసంహరించుకున్నారు.